సో, ఈ మధ్య కాలంలో 'నయనతారకి' అన్నీ బ్యాడ్ లక్‌లనే చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా 'ధనుష్' అయితే తన క్లిప్ వాడుకుందనైతే లీగల్‌గా ప్రొసీడ్ అయ్యారు. సో, 5,00,00,000 ఎంతో ఇవ్వాలనైతే డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే రిపీట్ అయిందనే చెప్పొచ్చు. 'చంద్రముఖి' నిర్మాతలు కూడా సీరియస్ అయ్యారు. లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. అసలు నిజమేంటంటే ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'నయనతార' లైఫ్‌పై వచ్చిన డాక్యుమెంటరీ గత కొన్ని రోజుల నుంచి వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ వల్ల కోలీవుడ్ టాప్ యాక్టర్స్ అయిన నయన్, ధనుష్ మధ్య పోర్చులేని గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుతం వీరిద్దరి వివాదం కోర్టులో నడుస్తుండగానే మరోవైపు 'నయనతార' హీరోయిన్‌గా నటించిన సూపర్ హిట్ మూవీ 'చంద్రముఖి' మూవీ టీం తమ అనుమతి లేకుండా ఆ సినిమాలోని క్లిప్స్‌ని ఈ డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు 'నయనతార'తో పాటు నెట్‌ఫ్లిక్స్‌కి కూడా నోటీసులు పంపింది. సో, ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి నేషనల్ మీడియాలో కూడా. తాజాగా ఈ విషయంపై 'చంద్రముఖి' నిర్మాతలైతే క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే 'నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్' అనే డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గతేడాది ఎండింగ్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ మొదలైంది. అలా స్ట్రీమింగ్ మొదలైందో లేదో ఇలా వివాదాలైతే రాజుకున్నాయి. సో, తన పర్మిషన్ తీసుకోకుండానే నయన్‌ను 'రౌడీ డాన్' అనే సినిమాలోని ఫుటేజ్‌ని ఈ డాక్యుమెంటరీలో అయితే ఉపయోగించారని ఆ సినిమా నిర్మాత నటుడు ధనుష్ 'నయనతార'కి లీగల్ నోటీసులు అయితే పంపారు. 3 సెకన్ల నిడివి ఉన్న క్లిప్‌ను వాడుకున్నందుకు ధనుష్ నష్టపరిహారంగా ఏకంగా 10,00,00,000 డిమాండ్ చేశారు. ఇక 'నానుమ్ రౌడీ డాన్' సినిమాలో 'నయనతార' హీరోయిన్‌గా నటించగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ వహించారు. ధనుష్ లీగల్ నోటీసులకు 'నయనతార' తీవ్రంగా స్పందించింది. ధనుష్ క్యారెక్టర్‌ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనపై అతను ద్వేషాన్ని చిమ్ముతున్నాడంటూ లీగల్ పోరాటానికి సిద్ధమైంది. అయితే లీగల్ నోటీసులు పంపినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 8 లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని ఇప్పటికే నయన్ దంపతులతో పాటు నెట్‌ఫ్లిక్స్‌ని కూడా కోర్టు ఆదేశిస్తూ నోటీసులు అయితే జారీ చేసింది. సో, ఈ నేపథ్యంలో తాజాగా 'చంద్రముఖి' సినిమాలోని ఓ క్లిప్‌ని డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు 'నయనతార'కు అలాగే నెట్‌ఫ్లిక్స్‌కి లీగల్ నోటీసులు పంపినట్టు నిన్న నేషనల్ మీడియా కూడా అయితే కూసిందని చెప్పొచ్చు. సో, 'చంద్రముఖి' నిర్మాతలు తమ అనుమతి లేకుండా ఆ క్లిప్‌ని వాడుకున్నందుకు నష్టపరిహారంగా ఇక 5,00,00,000 డిమాండ్ చేశారనేదే ఆ వార్తల సారాంశం వచ్చింది. తాజాగా అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ 'చంద్రముఖి' టీం అయితే స్పందించింది. 'చంద్రముఖి' సినిమాలో కొన్ని క్లిప్‌లను 'నయనతార' డాక్యుమెంటరీలో ఉపయోగించడంపై ఆ సినిమా నిర్మాతలు సీరియస్ అయ్యారని వస్తున్న వార్తలన్నీ వట్టి రూమర్స్ అని కొట్టిపారేశారు. 'నయనతార'కి ఎలాంటి నోటీసులు పంపలేదంటూ 'చంద్రముఖి' నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాము 5,00,00,000 డిమాండ్ చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. అందులో 'నయనతార' తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుందని పుకార్లకైతే ఫుల్ స్టాప్ పెట్టారు. సో, ఇది అసలా ఒక్కటి జరుగుతుంటే వేరే జరుగుతున్నట్టయితే ఏస్తున్నారు. సో, ఇది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.